రాత్రివేళ నిశ్శబ్దం మాధవపూరంతా కూడా అలముకుంది. ఎటు చూసినా గాలి శబ్దమే వినిపిస్తోంది. ఎండుటాకుల సరసర శబ్దం వినిపిస్తోంది. ఆకాశంలో చందమామ, కాని దాని వెలుగు కూడా వణుకుతున్నట్టనిపిస్తుంది. ఫామ్ హౌస్ బయట బ్రజ్ కిషోర్ బిహారీ ఒంటరిగా తిరుగుతున్నాడు. అతనెటువంటివాడంటే 20 సంవత్సరాలుగా ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. కాని ఇవాళ తన ఎత్తులో భయముంది. చోటేలాల్ అతని పాత నౌకరు చిరునవ్వు నవ్వుతూ దగ్గరకొచ్చాడు. ఎందుకంత కంగారుగా నడుస్తున్నారు నేతాజీ? ఈసారి కూడా మీరు తప్పకుండా గెలుస్తారు. బ్రజ్ కిషోర్ కుర్చీలో కూర్చుంటాడు. సిగార్ను వెలిగిస్తాడు. నన్ను ఓడించేవాడు ఇంతవరకు పుట్టలేదు చోటేలాల్. కానీ ఈసారి ఎందుకో మనసులో ఒక విచిత్రమైన భయం ఉంది. నాకు తెలుసు, పవన్ కారణంగానే కదా అతను మీకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. తనకి నేను నా పద్ధతిలో నచ్చచెప్పానులండి. ఎన్నికలకు ఒకరోజు ముందు అతను స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్ళి మిమ్మల్నే సమర్థిస్తాడు చూడండి. బ్రజ్ కిషోర్ కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. చోటేలాల్, నువ్వు నా సగం టెన్షన్ని దూరం చేసావు చోటేలాల్. నువ్వు అందరినీ ఎంతో ప్రేమగా సమర్థిస్తుంటావు. కానీ నేను, నా పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది. చోటేలాల్ నవ్వుతాడు. నాకు బాగా తెలుసు నేతాజీ, మీరు అందరికీ గోడౌన్లోనే నచ్చ చెబుతారు కదా. ఎవరైనా సరే ఒకసారి కిందకి వెళితే ఇక ఎప్పటికీ పైకి రాలేరు. కాని అర్ధరాత్రి వేళ నిద్ర ఇంకా తాగిన మత్తులో ఉన్నట్టుండి ఒక భయంకరమైన గొంతు బ్రజ్ కిషోర్ చెవులకు వినిపిస్తుంది. ఇది ఎవరి గొంతు? అతను అన్ని వైపులా చూస్తాడు. చోటేలాల్ గాఢ నిద్రలో ఉంటాడు. ఏ చోటేలాల్, లే, నీకేమైనా వినిపించిందా? కాని చోటేలాల్ లేవలేదు. మందు తాగిన మత్తులో అతను గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు మళ్లీ బ్రజ్ కిషోర్ చెవులకు ఒక ఆడమనిషి నెమ్మదిగా భయపెట్టే అరుపు వినిపిస్తుంది. అతను నెమ్మదిగా అరుపు వినిపించిన వైపు వెళ్తాడు. ప్రతి అడుగుకి భూమి కంపించినట్టనిపిస్తుంది. గొంతు కింద నుంచి వస్తుంటుంది, గోడౌన్ లోపల నుంచి. అతను తలుపు దగ్గరికి చేరుకున్న తరువాత 1 నిమిషం ఆలోచించి ఆ తర్వాత తలుపు తెరుస్తాడు. లోపలంతా చీకటిగా ఉంటుంది. కుళ్ళిన మట్టి వాసన, అలాగే రక్తపు చుక్కల వాసన. అతను చూసేసరికి మెరిసిపోతున్న ఒక ఎర్రటి వెలుగు గోడల మీద పడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి అదే గొంతు మళ్లీ వినిపిస్తుంది. నువ్వు మమ్మల్ని పడుకోపెడదామనుకున్నావా? బ్రజ్ కిషోర్ శరీరం నుండి చెమటలు కారుతూ ఉంటాయి. ఎవరు మాట్లాడేది? ఎదురుగా రండి. అప్పుడే గోడ మీద ఒక నీడ కనిపిస్తుంది. ఒక ఆడమనిషి ఆకృతి ఉంటుంది. చిరిగిన చీర, బూడిదలాంటి మొహం, ఎర్రటి కళ్ళు. నన్ను గుర్తుపట్టావా బ్రజ్ కిషోర్? లేదు, ఇది అసంభవం. నేను 5 ఏళ్ల క్రితం చంపేశాను. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు చంపేశావు, కానీ నేను తిరిగొచ్చాను. ఆ మాట చెప్పి ఆమె అతని మీదకు మెరుపు వేగంతో వస్తుంది. ఒక చెవులు చిట్లిపోయేంత అరుపు గోడౌన్లో వినిపిస్తుంది. ఆ తర్వాత అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుంటుంది. ఉదయం మొదటి కిరణం ఫామ్ హౌస్ గోడల మీద పడుతుంది. కాని అక్కడ రక్తపు మరకలు మెరుస్తూ ఉంటాయి. బ్రజ్ కిషోర్ బిహారీ శవం అతని గది నేల మీద పడి ఉంటుంది. కళ్ళు తెరిచి ఉంటాయి. శరీరం పేలిపోయుంటుంది. ఎలా అనిపిస్తుందంటే ఏదో ఒక అడవి మృగం దాన్ని పీక్కు తిందన్నట్టు. చోటేలాల్ ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడతను బ్రజ్ కిషోర్ శవాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. వెంటనే మొబైల్ తీస్తాడు. హలో ఎస్పీ గారు, నేను చోటేలాల్ మాట్లాడుతున్నాను. నేతాజీని ఎవరో చంపేశారు. కాసేపటి తర్వాత పోలీస్ బళ్ళు సైరన్ మోగిస్తూ అక్కడికి వస్తాయి. ఎస్పీ చౌహాన్ శవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏదో ఒక జంతువు దాడి చేసినట్లుగా అనిపిస్తుంది. చోటేలాల్ వణికిపోతూ ఇలా అంటాడు. నాకసలేమి తెలియదు సార్. కళ్ళు తెరిచేసరికి ఆయన ఇలా ఉన్నారు. చనిపోయే ముందు ఆయన ఖచ్చితంగా అరిచే ఉంటారు. నీకు వినపడలేదా? లేదు సార్, నేను తాగి నిద్రపోయాను. పోలీసులు శవాన్ని తీస్తారు. ఫామ్ హౌస్ ని సీల్ చేసేశారు. 2 రోజులు గడిచాయి. కాని చావు రహస్యం ఇంకా అలాగే ఉంది. ఎస్పీ చౌహాన్ తన ఫైల్స్లో మునిగి ఉన్నాడు. అప్పుడే ఆఫీస్ తలుపులు తెరుచుకున్నాయి. ప్రతిభ నవ్వుకుంటూ లోపలికొస్తుంది. మొహంలో ఆత్మవిశ్వాసం,
కళ్లల్లో వెతుకుతున్న జిజ్ఞాస. హలో, నా పేరు ప్రతిభ, న్యూస్ రిపోర్టర్. ఎస్పీ చౌహాన్ నవ్వుతాడు. మీకోసమే ఎదురుచూస్తున్నాను మిస్ ప్రతిభ. కాసేపట్లో ఇన్స్పెక్టర్ మఖన్లాల్ కూడా వస్తారు. అప్పుడే తలుపు తెరుచుకుంది. మాఖన్లాల్ లోపలికొచ్చాడు. ఓ, అయితే ప్రతిభ అంటే మీరేనా? నేను మీ రిపోర్ట్స్ని చదివాను. మఖన్లాల్, ఇప్పుడు ఈ కేసుని నీకు అప్పచెప్తున్నాము. బ్రజ్ కిషోర్ బిహారీ మాధవపూర్కి విధాయకుడు. కంటిన్యూస్గా 20 ఏళ్లుగా గెలుస్తున్నాడు. ఇప్పుడు అతని రహస్యమయమైన చావు మొత్తం ప్రదేశాన్ని వణికించింది. సర్కారు కోరుకుంటుంది నిజాయితీ గల చేతుల్లో జరగాలి అని. అర్థమైంది సార్. కాని మనతో పాటు పత్రకారులెందుకు? ఎవరూ కూడా మనల్ని పక్షపాతులు అనకూడదని. ఈసారి ఎన్నికలు జనాలకు మాత్రమే కాదు. కాసేపటి తర్వాత మాఖన్లాల్ ఇంకా ప్రతిభ బ్రజ్ కిషోర్ బంగళాలో ఉంటారు. ఫామ్ హౌస్ లోపల నిశ్శబ్దం ఇప్పుడు ఇంకా బరువెక్కిపోయింది. గోడల మీద పాత ఫోటోలు వేళ్లాడుతూ ఉన్నాయి. నవ్వుతున్న మొహాలు. కాని ఇప్పుడు వాటిల్లో రక్తపు మరకలున్నాయి. గాలి చల్లగా కాదు, వణికించేలాగా ఉంది. అదే నిశ్శబ్దంలో ఇన్స్పెక్టర్ మాఖన్లాల్, పత్రకారులు ప్రతిభ నిలబడి ఉన్నారు. ఆ చోట బ్రజ్ కిషోర్ బిహారీ మరణం మొత్తమంతా పూర్తిగా మార్చేసింది. చోటీలాల్ నెమ్మదిగా లోపలికొస్తాడు. అతని మొహం దిగులుగా ఉంటుంది. కళ్లల్లో భయమనే నీడ ఉంటుంది. హత్య జరిగిన రాత్రి మీరు ఫామ్ హౌస్లోనే ఉన్నారు కదా? మెయిన్ డోర్ క్లోజ్ చేసినట్టుగా మీకు బాగా గుర్తుందా లేదా? నాకు చాలా బాగా గుర్తుంది. మెయిన్ డోర్కి తాళం వేయడం జరిగింది. అప్పుడే నేను నేతాజీ శవాన్ని చూశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పుడు కూడా మెయిన్ డోర్ మూసే ఉంది. కనీసం ఎవరి కాలడుగుల గుర్తులు కూడా లేవు. ప్రతిభ చోటేలాల్ని దీర్ఘంగా చూస్తుంది. నిజానికి బ్రజ్ కిషోర్ బిహారీ గురించి ప్రదేశమంతా ఇదే చర్చించుకుంటోంది. అతను గూండాగిరి ద్వారా జయించారు అని. నిజం చెప్పాలంటే చాలామంది శత్రువులు ఉండుంటారు. చోటేలాల్ మౌనంగా ఉంటాడు. అతని తలను కిందకు దించుకుంటాడు. నువ్వు నీ కెమెరా నీతో పాటు తీసుకొచ్చావా? తెచ్చాను. అయితే సరే, నీ కెమెరా ఆన్ చెయ్యి. మనం బ్రజ్ కిషోర్ బిహారీ ఫామ్ హౌస్ నుండే ఎంక్వైరీ మొదలు పెడదాం. ఏదో ఒక దారి తప్పకుండా దొరికి తీరుతుంది. అక్కడ గోడల మీద తుమ్ము కాదు, రహస్యం దాగి ఉంది. ప్రతి అడుగు కిందా కూడా నేల ఎలా అనిపిస్తుందంటే ఒకరి అణిచివేసిన ఊపిరిలాగా. ప్రతిభ ఇంకా మాఖన్లాల్ గదులన్నీ వెతుకుతూ ఉంటారు. చోటేలాల్ మౌనంగా కూర్చుని ఉంటాడు. మౌనం నెమ్మదిగా భయంగా మారుతుంది. ఉన్నట్టుండి చోటేలాల్ చెవులకు ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. అతను వణికిపోతాడు. ఇది వణుకు పుట్టించే అరుపులాగా అనిపిస్తోంది. ఇంకా అతను ఆ మాత్రమే అనగలిగాడు. అదే అరుపు మళ్లీ వినిపిస్తుంది. ముందు కంటే ఇంకా ఎక్కువగా, ముందు కంటే ఎంతో దగ్గరగా. ఎవరో తన నరాల్లోకి దిగి అరుస్తున్నట్టు. చోటేలాల్ శరీరం వణికిపోతుంది. అతను ఎంతో వద్దనుకున్నప్పటికీ అరుపు ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపే అడుగులు పడతాయి. చోటేలాల్ నెమ్మదిగా గోడౌన్ వైపు వెళ్తాడు. తలుపుకి దగ్గర్లో గాలి స్తంభించి ఉంటుంది. అతను వణుకుతున్న చేతులతో తలుపులు తెరుస్తాడు. ఎదురుగా ఏదైతే ఉందో దానిని చూసి తన కళ్ళు అలాగే ఉండిపోతాయి. గోడౌన్ లోపల ఎంతో భయంకరంగా కనిపించే అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె మొహం పగిలిపోయుంటుంది. కళ్ళు ఎర్రగా, పెదవుల మీద ఒక మృత చిరునవ్వు రేఖ ఉంటుంది. ఆమె తిన్నగా చోటేలాల్నే చూస్తూ ఉంటుంది. నన్ను చూశాక నీకేవైనా గుర్తుకొచ్చిందా చోటేలాల్? నీ పాపాన్ని గుర్తు చేసుకో. ఆ మాట విన్నాక చోటేలాల్ కాళ్ళు చేతులు వంకరపోతాయి. తన వేళ్లు బిగుసుకుపోతాయి. కనుబొమ్మలు రెండూ విస్తరిస్తాయి. తన శరీరం తల్లడిల్లుతుంది. ఆ తర్వాత గుండెల్లో వణుకు పుట్టించే అరుపు మొత్తం ఫామ్ హౌస్ వినిపిస్తుంది. ప్రతిభ ఇంకా ఇన్స్పెక్టర్ మాఖన్లాల్ ఆ అరుపును విని భయపడతారు. ఇది చోటేలాల్ అరుపులా ఉందే, పద వెళ్ళి చూద్దాం. ఇద్దరూ వేగంగా గోడౌన్ వైపు పరిగెడతారు. ప్రతి అడుగుతోనూ నిశ్శబ్దం వారి వెనుక మూసుకుపోతూ వస్తుంది. ఎప్పటికీ తెరుచుకోని ఒక తలుపులా అనిపిస్తుంది. గోడౌన్ లోపల గాలి స్తంభించి ఉంటుంది. లైట్లు టిమటిమలాడుతూ ఉంటాయి. నేలమీద చోటేలాల్ శవం పడి ఉంటుంది. విరిగిపోయిన ఎముకలు, తిప్పేసిన మొహం, అతని కళ్ళు ఇంకా భయంతో దేనినో చూస్తున్నట్టే ఉంటాయి. వారి ముందు అదే భయంకరమైన స్త్రీ నిలబడి ఉంటుంది. ప్రతిభ చేతుల్లో నుంచి కెమెరా పడిపోతుంది. ఓ మై గాడ్! నేనింతవరకు భూతప్రేతాలు కథల్లో పాత్రలు మాత్రమే అనుకున్నాను. ఉన్నట్టుండి ఆ స్త్రీ మెరుపు వేగంతో పరిగెడుతుంది. ఆమె ఇన్స్పెక్టర్ మాఖన్లాల్ పీక పట్టుకుంటుంది.
అతన్ని బొమ్మలాగా గాల్లోకి ఎగిరేస్తుంది. ఆ తర్వాత అతను నేల మీద పడతాడు. నొప్పితో తల్లడిల్లిపోతాడు. ఏవైనా గుర్తొచ్చిందా ఇన్స్పెక్టర్ మాఖన్ లాల్? నువ్వు 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 రజని, ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు చనిపోయావు కదా? ఆడమనిషి మొహం నెమ్మదిగా సామాన్యంగా మారుతుంది. తనిప్పుడు రజనీగా మారింది. ఈ అమ్మాయే సరిగ్గా 5 ఏళ్ల క్రితం మాయమైపోయింది. కాని ఇప్పుడు నేను తిరిగొచ్చాను, పాపాత్ములను నాశనం చేయడానికి. ప్రతిభ భయంతో వణికిపోతుంది. ఇదంతా ఏం జరుగుతోంది? ఎవరు నువ్వు? రజనీ మొహం మళ్లీ భయంకరంగా మారుతుంది. ఆమె మాఖన్ లాల్ వైపు చూస్తుంది. అతని కళ్లల్లో నుంచి రక్తం కారుతుంది. కేవలం కొన్ని క్షణాల్లోనే అతని ఊపిరి ఆగిపోతుంది. రజనీ ప్రతిభ వైపు తిరుగుతుంది. నేను నిన్ను చంపను. నిన్ను నేనెందుకు వదిలిపెడుతున్నాను అంటే, నువ్వు బ్రజ్ కిషోర్ బిహారీ, ఛోటే లాల్ ఇంకా ఇన్స్పెక్టర్ మాఖన్ లాల్ చేసిన వెధవ పనులు ప్రపంచానికి తెలియజేయాలి. ఫామ్ హౌస్ గోడలకు మళ్లీ నిశ్శబ్దం అలముకుంటుంది. ఫామ్ హౌస్ పై అంతస్తులో బ్రజ్ కిషోర్ బిహారీ తన పనివాడు ఛోటేలాల్తో పాటు కోపంగా కూర్చుని ఉంటాడు. అప్పుడే ఎవరో తలుపులు కొడతారు. ఇన్స్పెక్టర్ మాఖన్ లాల్ లోపలికి వెళ్తాడు. మీరు నన్ను పిలిపించారా? నీకు నేను ఇక్కడ పోస్టింగ్ ఎందుకు ఇప్పించానో తెలుసా? ఎందుకంటే నేను ఎన్నికల్లో సులభంగా గెలవాలి. నేతాజీ, ఇప్పుడు ఏమైనా సమస్య వచ్చిందా? ఈసారి అన్నిటికంటే పెద్ద సమస్య రజని. ఆమె ఒక రిపోర్టర్. ఆమె పబ్లిక్గా మనం చేసిన వెధవ పనులన్నీ కూడా పబ్లిష్ చేస్తుంది. మీరేమి కంగారు పడకండి. ఆమెను తిన్నగా మీ ఫామ్ హౌస్కి తీసుకొస్తాను. కొన్ని గంటల తరువాత ఇన్స్పెక్టర్ మాఖన్ లాల్ జీప్లోంచి దిగుతాడు. అతనితో రజనీ ఉంటుంది, ధైర్యవంతురాలైన రిపోర్టర్. ఆమె కళ్లల్లో నిజాయితీ అనే మంట మండుతూ ఉంటుంది. నువ్వు నన్నిక్కడికెందుకు తీసుకొచ్చావు? నన్ను పోలీస్ స్టేషన్కి కదా తీసుకుని వెళ్ళాలి. అప్పుడే చీకట్లో నుంచి బ్రజ్ కిషోర్ తివారీ బరువైన గొంతు వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి కాదు, తిన్నగా నరకానికి చేరుకుంటావు. రజనీ కాళ్ల కింద ఉన్న మట్టి జారిపోతుంది. ముగ్గురు, బ్రజ్ కిషోర్, మాఖన్ లాల్ ఇంకా ఛోటేలాల్, ఆమెని పట్టుకొని గోడౌన్ వైపుకు తీసుకెళ్తారు. కాసేపట్లోనే గుండెల్లో ఉణుకు పుట్టించే రజనీ అరుపు గోడౌన్ అంతా కూడా వినిపిస్తుంది. రజనీ ఆత్మ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఆ పాపాత్ములు నన్ను ప్రాణాలతో కాల్చేశారు. అయినా నా ఆత్మకు శాంతి లభించలేదు. ఇక నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో. నా ఈ కథను ప్రపంచానికి చెప్పు. ప్రతిభ కెమెరా తీసుకుంటుంది. అక్కడ్నుంచి బయటికి వెళ్తుంది. ఉదయం పేపర్లలో ప్రింట్ అవుతుంది. నేతా బ్రజ్ కిషోర్ బిహారీ, ఇన్స్పెక్టర్ మాఖన్ లాల్ ఇంకా ఛోటేలాల్ అసలు నిజం బట్టబయలయ్యింది. రిపోర్టర్ రజనీ హత్య వెనుకున్న అసలు నిజం అందరూ తెలుసుకున్నారు. నిశ్శబ్దం కమ్ముకుంది.